గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కన్యామాసం మొదలైంది 17వ తారీఖు నుంచి అని చెప్పాను కదండి. రేపు మొట్టమొదటి శనివారం. ఈ మొట్టమొదటి శనివారాన్ని వదులుకోకండి. చాలా మంచి రోజు కూడా రేపు. అంటే మహాలయ పక్షాలలో వచ్చేటటువంటి శనివారం కాబట్టి మీరు ఏది చేసినా అవి మీ పితృశాపాలు కూడా పోతాయి. మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే దొరికిందో సకల దేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు, మన కోరికలు నెరవేరుస్తారు. అయితే రేపు పూజకి, దీపారాధనకి ఏమేం కావాలో ఒకసారి నేను చెప్తాను. స్క్రీన్ మీద కూడా ఒకటి చూపిస్తాను చూడండి. వరిపిండి, బెల్లం పొడి, లేకపోతే మీకు బెల్లం పొడి అందుబాటులో లేకపోతే పంచదారని కూడా పౌడర్లా చేసేయండి. 2 యాలక్కాయలు వేసి పంచదారలో అప్పుడు గ్రైండ్ చేసేసారంటే మీకు మంచిగా తయారైపోతుంది. ఆవు నెయ్యి, 3 వత్తులు. అయితే పిండి దీపారాధన ఒకటి పెట్టకూడదు, 2 పెట్టాలి. కొంచెం చిన్న సైజులో తయారు చేసుకోండి. వరిపిండిలోను బెల్లం పౌడర్ కలపండి, కాస్త ఆవు నెయ్యి కూడా కలపండి, కాస్త ముద్ద రావడానికి పాలో నీళ్ళో కూడా కలుపుకోవచ్చు. కలుపుకొని మధ్యలో చిన్న గుంటలా చేయండి. బొడ్డొత్తులు అంటాం కదా, అలా బొడ్డొత్తులు పెట్టి చక్కగా ఆవు నెయ్యి పోసుకోండి అనమాట. అది దీపారాధన చేసే ముందు ఆవు నెయ్యి పోసుకుందరు కానీ ముందు అలా తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే తులసి దళాలు, కొబ్బరికాయ, పసుపు పువ్వులు, లేకపోతే మీకు ఏ రంగు పువ్వులు దొరికితే ఆ రంగు పువ్వులు, అగరబత్తి, సాంబ్రాణి ధూపం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం, యాలకుల మాల. మీకు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఈ పిండి దీపారాధన పెట్టడానికి వీలుగా ఉంటే సరే, లేకపోతే పక్కన వేరే పీట వేసి అక్కడ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చక్కగా ఆయన ఎదురుగుండగా 2 దీపారాధనలు పెట్టేలాగా చూసుకోండి. అలా జాగా ఉండేలాగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక చిన్న పీట వేసి పసుపు గుడ్డ వేయండి. పసుపు గుడ్డ మీద ఓ 4 అక్షతలు వేసి అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని దాని మీద పెట్టండి. చక్కగా గంధము, పసుపు, బొట్టులు చక్కగా అలంకరించండి. నామం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. తిరునామాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మీరు ఏదైతే పిండి తయారు చేసుకున్నారో దీపారాధనకి అది స్వామివారి ముందు వెలిగించండి. వెలిగించి మీరు ఇంతకు ముందే మామూలుగా నిత్య పూజకు చేసుకున్నట్టుగా ఆచమనం చేసుకుంటారు కదా, ఆచమనం చేసుకోండి. స్వామివారికి మీ మనసులో ఉన్న సంకల్పం మీకు వచ్చిన రీతిగా చెప్పుకోండి. చెప్పుకున్నాకనే అప్పుడు మీరు దీపారాధన చేయండి. తులసి దళాలతోటి గోవిందనామాలు చదువుతూ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ, ఓం నమో వెంకటేశయ్య కానీ ఈ మంత్రాలు చదువుతూ మీరు పూజ చేసుకోండి. పూజ చేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. తర్వాత చివరిలో కొండెక్కాక ఆ దీపారాధన మసిని బొట్టుగా పెట్టుకోండి. ఆ దీపారాధన పిండిని చక్కగా అందరూ ప్రసాదంగా తీసుకోండి. అలాగే స్వామివారికి యాలకుల మాలతో అలంకరించండి. ఓం నమో వెంకటేశాయ.